రైట్. పట్టాభి గారు, ఆ పార్టీ యొక్క రియాక్షన్ ఇది. సో టోటల్గా విజయసాయిరెడ్డి రిజిగ్నేషను, రాజ్యసభకు రిజిగ్నేషను, వీటి మీద తెలుగుదేశం పార్టీ అంచనా ఏంటి, వైసీపీ స్పందన మీద మీ రియాక్షన్ ఏంటి? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అండి. అదే నిన్న విజయసాయిరెడ్డి గారు పెట్టినటువంటి ట్వీటు, దానికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో వచ్చినటువంటి ట్వీటు రెండు మనం చూసినట్లయితే, నిన్న ఆయన ట్వీట్లోనేమో మై ఫోకస్ విల్ బి ఆన్ అగ్రికల్చర్ అన్నారు. ఇవాళ వైసీపీ ట్వీట్లో ఇంకా కొంచెం స్పెసిఫిక్గా యువర్ ప్యాషన్ ఇన్ హార్టికల్చర్ అంటా ఉన్నారు. లేదులే, ఆయన కూడా హార్టికల్చర్ అని చెప్పాడు. ఇచ్చారంటే ఆయన కూడా హార్టికల్చర్ అని చెప్పాడు. సరే, అయితే ప్రెస్ మీట్లో చెప్పుంటాడు, ట్వీట్లో అగ్రికల్చర్ అన్నాడు. సరే పోనీ, ఆయనకి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి హార్టికల్చర్ పట్ల మక్కువ కానివ్వండి, దానిపైన ఎందుకు అంత క్లారిటీ ఉందంటే, నేను కూడా జగన్ రెడ్డి పుణ్యమాని 2 సార్లు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలతో కూరగాయలు పండించడం, పళ్ళ తోటలు, పళ్ళ మొక్కలు పండించడం, ఇటువంటి హార్టికల్చర్కి సంబంధించినటువంటి పనులు చేయించుతూ ఉంటారు. అంటే జైళ్ళలో వరి పొలాలు ఇటువంటి ఉండవండి, హార్టికల్చరే ఉంటుంది జైల్లో. ఎందుకంటే స్పేస్ తక్కువ కదా, కూరగాయలు పండ్లు పండిస్తూ ఉంటారనమాట జైళ్ళలో. ఆ విషయం పాపం ఏవనేటులకు కూడా తెలుసు, వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. సో ఇవాళ కాకపోతే రేపు ఏదో జైల్లో సెటిల్ అవ్వాలి, ఆ జైల్లో కూరగాయలు పండించుకుంటూ, పండ్ల మొక్కలు పండించుకుంటూ శేష జీవితాన్ని గడపాలన్న క్లారిటీ పాపం విజయసాయిరెడ్డికి చాలా బాగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు కోరుకున్నట్టు ఆయన హాబీగా ఏదైతే అదే స్వీకరించే ఏర్పాటు మేము కూడా చేస్తాం. ఆయన ఖచ్చితంగా ఆయన ఏదో రోజు వెళతాడు. వెళ్ళిన రోజు నేను కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆ జైలు సూపరింటెండెంట్ గారికి, ఆ జైలు శాఖ ఐజీ గారికి కూడా చెప్పి, సార్ కొద్దిగా ఆ పని ఏదో అప్పచెప్పండి తొందరగా ఆయనకి లోపలికి వెళ్ళిన తర్వాత అని చెప్పి నేను కూడా నా వైపు నుంచి కూడా